హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో నౌన్ సిరీస్లో లాస్ట్ టాపిక్ అయిన కేస్ ఆఫ్ ద నౌన్ చూసాం. మనం నౌన్స్ ఎన్ని కేసెస్లో వస్తాయనేది ఇంతవరకు అయితే ఏ టెట్ లేదా డిఎస్సిలో కానీ దీనిపైన క్వశ్చన్స్ అడగలేదు. కాకపోతే ఏపీ టెట్ అడ్వాన్స్ అవుతున్న తీరు చూస్తుంటే అడగరు అని గ్యారంటీస్ అయితే ఇవ్వలేకపోతున్నాను నేను. అందుకని ఇది చాలా చిన్న టాపిక్, తొందరగా కంప్లీట్ చేసుకుందాం దీన్ని. నౌన్స్ ఎన్ని కేసెస్లో వస్తాయి సెంటెన్స్లో అంటే సాధారణంగా మేజర్లీ నామినేటివ్, యాక్యుజేటివ్ అండ్ పొసెసివ్ కేసులో వస్తాయి. యాక్యుజేటివ్లో ఇంకో రెండు కేసెస్, టూ కేసెస్ ఉంటాయి. ఒకటి యాక్యుజేటివ్ అని ఎప్పుడు అంటారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే కనుక ఒక వర్బ్కి అటువంటి నౌన్ యాక్యుజేటివ్ కేసులో ఉంది అని అంటారు. ఆబ్జెక్టివ్ కేసు అని కూడా అంటారు దీన్ని. సో యాక్యుజేటివ్ కేసులో రెండు కేసెస్ ఉంటాయి, సబ్ కేసెస్. అవేందో చూసాం. పొసెసివ్ కేస్, ఇవే కాక ఇంకో కేసు ఉంటుంది వోకేటివ్ కేస్ అని. సో నౌన్స్ రాగలిగిన కేసెస్ ఈ 5 ఉంటాయి. నామినేటివ్ కేస్, దీన్నే సబ్జెక్టివ్ కేస్ అంటారు. అంటే ఒకవేళ ఒక నౌన్ కనుక వర్బ్ యొక్క సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే అటువంటి నౌన్ నామినేటివ్ కేసులో ఉంది లేదా సబ్జెక్టివ్ కేసులో ఉంది అని అంటారు. అట్లా కాకుండా ఆబ్జెక్టివ్ కేస్ అని ఎప్పుడు అంటారు అని అంటే ఒకవేళ ఒక వర్బ్కి ఒక నౌన్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే అటువంటి నౌన్ యాక్యుజేటివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ కేస్లో ఉంది అంటారు. ఇది నామినేటివ్ కేస్కి ఆపోజిట్. నామినేటివ్కి ఆపోజిట్ యాక్యుజేటివ్, ఎందుకంటే సబ్జెక్టివ్కి ఆపోజిట్ ఆబ్జెక్టివ్ కాబట్టి. ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ కేస్ లేదా యాక్యుజేటివ్ కేస్లో ఉంది అని అంటారు ఒకవేళ అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే. ఒకవేళ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు అది డేటివ్ కేస్లో ఉన్న నౌన్ అని అంటారు. ఇంకా నాలుగోది పొసెసివ్ కేస్, దీనికి ఇంకో పేరు ఇచ్చిండ్రు జెనిటివ్ కేస్. ఈ కేసు మనం ఆల్రెడీ పొసెసివ్ నౌన్స్లో డిస్కస్ చేసాం, ఆ వీడియో ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఇది వోకేటివ్ కేస్, దీన్నే నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అని అంటారు. వోకేటివ్ కేస్, దీన్నే నామినేటివ్ ఆఫ్ అడ్రస్. ఇవేందో ఒక్కొక్క కేసు ఏందో చూద్దాం. మొదటి కేసు అయినా నామినేటివ్ కేసు ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాల్డ్ అన్న వర్బ్కి రామ్ అన్న పేరు అంటే నౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, అదే రవి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. రామ్ అన్నది సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ని నామినేటివ్ కేసులో ఉన్న నౌన్ అంటారు కాబట్టి ఈ నౌన్ నామినేటివ్ కేసులో ఉంది. రవి అన్న నౌన్ ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇదేమవుతుంది, యాక్యుజేటివ్ కేసులో ఉన్న నౌన్ అవుతుంది. యాక్యుజేటివ్ కేస్, నౌన్ ఇన్ యాక్యుజేటివ్ కేస్. వీటిని ఒకవేళ ప్రొనౌన్స్ తీసుకుందాం. కొంచెం ఐడియా ఉంది కదా, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియోలో మనం ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం కదా. రామ్ కాల్డ్ రవి బదులు ఈ సెంటెన్స్ తీసుకుందాం, హీ కాల్ రవి. ఇక్కడ హీ అన్నది కాల్డ్ అన్న వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రొనౌన్కి ప్రొనౌన్స్ సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే ఒక నిర్దిష్టమైన రూపాన్ని తీసుకొని వస్తాయి. కానీ నౌన్స్ అట్లా రావు. అవి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినా ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా నౌన్స్ మారవు. ఒక పొసెసివ్ కేసు తప్పనిస్తే నౌన్స్ని ఆ వచ్చిన పొజిషన్ని చూసి అవి ఏ కేసులో ఉన్నాయనేది గమనించి చెప్పగలుగుతామే తప్ప నౌన్ని చూసి డైరెక్ట్గా ఇది నామినేటివ్, యాక్యుజేటివ్, వోకేటివ్ కేసులో ఉంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పలేము మనం. అదే ప్రొనౌన్స్ని చూసే చెప్పొచ్చు, వాటిని సెంటెన్స్లో వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో హీని ఆబ్జెక్ట్ పొజిషన్కి పంపిస్తాం. ఇది చూడండి, రామ్ అతనికి కాల్ చేసిండు అనాలి. ఎట్లా చెప్తారు, రామ్ కాల్ హీ అనం కదా ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే. ఈ వర్బ్కి కాల్ అన్న వర్బ్కి ఇదే ప్రొనౌన్ కనుక ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది అనుకోండి, హీ అనం, దాని రూపం మారిపోతుంది. ఏమవుతుంది, అది హిమ్ అవుతుంది. ఇట్లా చూసి ప్రొనౌన్స్ని వాటి రూపాలు చూసి అది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉందా సబ్జెక్ట్ పొజిషన్లో ఉందా అంటే నామినేటివ్ కేసులో ఉందా లేదా యాక్యుజేటివ్ కేసులో ఉందా అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. కానీ నౌన్స్ని మాత్రం సెంటెన్స్లో వాడితేనే గుర్తుపట్టగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. సో నామినేటివ్ కేసు అంటే ఏంది, నామినేటివ్ కేసులో ఉంది ఒక నౌన్ అని ఎప్పుడు చెప్పగలుగుతాం, ఒక వర్బ్కి అది సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినప్పుడు అది నామినేటివ్ కేసులో ఉంది అని అంటాం. ఇప్పుడు రెండో కేసు అయినా యాక్యుజేటివ్ కేసు అంటే ఏంది, ఒకవేళ నౌన్ కనుక వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ లేదా ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్, వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ సేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, హరి మెట్ కిరణ్. ఈ సెంటెన్స్లో వర్బ్కి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఏముంది, కిరణ్ అనే నౌన్ ఉంది. సో ఈ నౌన్ ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి యాక్యుజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న నౌన్ అంటారు. దేన్ని, కిరణ్ని. హరి తెలుసు కదా మనకు, నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ కేసులో ఉన్న నౌన్ అంటారు. ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్లో వచ్చినప్పుడు అది ఏ కేసులో ఉంటుంది అంటే సేమ్ యాక్యుజేటివ్ కేసులోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ తీసుకోండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రామ్. ఐఎమ్ వెయిటింగ్ అన్నది వర్బ్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. రిమెంబర్, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏముంది, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్కి రైట్ సైడ్ వచ్చింది ఏమవుతుంది, ఈ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది ఈ నౌన్. సో ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చినప్పుడు కూడా అటువంటి నౌన్స్ ఆబ్జెక్టివ్ కేస్ లేదా యాక్యుజేటివ్ కేసులో ఉన్నాయి అని అంటారు. సో ఈ రెండు పొజిషన్స్లో వచ్చిన నౌన్స్ యాక్యుజేటివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న నౌన్స్ అంటారు. ఒకవేళ నౌన్ కనుక వర్బ్ యొక్క ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే అప్పుడు ఆ నౌన్ మూడవ కేసు అయిన డేటివ్ కేసులో ఉంది అని చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ గేవ్ సుమా ఏ గిఫ్ట్. గేవ్ అన్నది వర్బ్. మనం ఏం నేర్చుకున్నాం, వర్బ్కి రైట్ సైడ్ కనుక ఒక నౌన్ లేదా ప్రొనౌన్ వచ్చిందంటే ఆ నౌన్ లేదా ప్రొనౌన్ ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఒకవేళ రెండు నౌన్స్ లేదా రెండు ప్రొనౌన్స్ లేదా ఒక నౌన్ ఒక ప్రొనౌన్ వస్తే అప్పుడు రెండోది కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇట్లా వచ్చిన ఆబ్జెక్ట్స్కి రెండింటికి కూడా సేమ్ ప్రయారిటీ ఉండదు.
కదా! ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటది. ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఉంటది. ఎక్కువ ప్రయారిటీ ఉన్నదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. తక్కువ ప్రయారిటీ ఉన్నదాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు అని చెప్పి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఒకసారి అది చెక్ చేసుకోండి. ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది గుర్తుపట్టాలి. ఇది ఎట్లా చేయాలనే లాజిక్ మనం ఆ వీడియోలో చూసినాము. అక్కడ ఏం నేర్చుకున్నామనంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ సాధారణంగా థింగ్ అయి ఉంటది, వస్తువు అయి ఉంటది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటది అని నేర్చుకున్నాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ సాధారణంగా నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కూడా కావచ్చు. అది పర్సన్‌ని సూచిస్తుండాలి. కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ అయి ఉంటది. సో, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ థింగ్ అనేది ఏ గిఫ్ట్ కదా! కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితది. పర్సన్ ఏంది? సుమ కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితది. ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్‌ని గుర్తుపట్టడానికి ఇంకొక లాజిక్ ఉంది. రామ్ ఈస్ ద సబ్జెక్ట్ రైట్? గేవ్ అనే యాక్షన్ చేసిండు. గేవ్ అనే యాక్షన్‌ని ఫస్ట్ రిసీవ్ చేసుకున్నది ఎవరు? గిఫ్టా? సుమానా? ఫస్ట్ ఇవ్వాలంటే గిఫ్ట్‌ని చేతిలోకి తీసుకోవాలి కదా! రైట్? సో, రామ్ గిఫ్ట్‌ని చేతిలోకి తీసుకుంటున్నాడు కాబట్టి గేవ్ అనే వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్‌ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్నది గిఫ్ట్ కాబట్టి ఫస్ట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటుంటారో వాళ్ళు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారు. దాని తర్వాత ఈ గిఫ్ట్‌ని సుమాకు అందిస్తున్నాడు. సో, సుమ రెండో వ్యక్తి. గేవ్ అనే యాక్షన్ యొక్క ఎఫెక్ట్‌ని రిసీవ్ చేసుకుంటున్న రెండో వ్యక్తి సుమ. కాబట్టి యాక్షన్‌ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారు. సెకండ్ రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారు. ఇక్కడ సుమ అన్న నౌన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్‌లో వచ్చింది కాబట్టి ఈ నౌన్ డేటివ్ కేస్‌లో ఉంది అని అంటాం. ఇంకొక రకంగా కూడా వస్తది. ఇట్లా డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్సెస్‌కి 2 రూపాలు ఉంటాయి కదా! ఆ రెండో రూపం ఏంది? ఇది ఒకటవ రూపం, ఇది రెండవ రూపం. రామ్ గేవ్ ఎ గిఫ్ట్ టు సుమ. ఇంతవరకు సెంటెన్స్ సేమ్ రామ్ గేవ్ అనేది. ఫస్ట్ టైప్‌కి, సెకండ్ టైప్‌కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడనేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. దీంట్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ పోయింది? టు అనే ప్రిపోజిషన్‌కి రైట్ సైడ్ పోయింది. యెస్. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్‌లో ఉంది. ఈ రెండో రూపాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం ఒక రూల్ నేర్చుకున్నాం కదా! ప్రిపోజిషన్‌కి ఆబ్జెక్ట్ పొజిషన్‌లో వస్తే అది అక్యూజేటివ్ కేస్ లేదా ఆబ్జెక్టివ్ కేస్ అన్నాం. ఇక్కడ ప్రిపోజిషన్‌కి ఆబ్జెక్ట్ పొజిషన్‌లోనే వచ్చింది. కానీ అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది డేటివ్ కేస్‌లో ఉంది అని చెప్పాలి. డేటివ్ కేస్. అండ్ రిమెంబర్ ఆ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ ఇక్కడ రామ్ గేవ్ ఎ గిఫ్ట్ టు మీ అన్నారనుకోండి, ఈ మీ అన్న ప్రొనౌన్ కూడా డేటివ్ కేస్‌లోనే ఉన్నట్టు. ఎందుకు? ఇది కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సో, నౌన్ క్లాస్ వర్డ్ దేనికైనా కేస్ అనేది ఉంటది. ప్రొనౌన్స్‌ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. మనం ఎందుకు అదొచ్చే పొజిషన్‌ని బట్టి దాని రూపం మారుతది కాబట్టి ప్రొనౌన్స్‌ని ఈజీగా గుర్తుపట్టొచ్చు మనం. ఏ కేస్‌లో ఉంది అని. కానీ నౌన్‌ని మాత్రం మీరు ఆ పొజిషన్‌లో చూస్తేనే గుర్తుపట్టగలుగుతారు ఏ కేస్‌లో ఉంది అని. ఇప్పుడు 4వ కేస్ పొసెసివ్ లేదా జెనిటివ్ కేస్. మనం చూసాం కదా! పొసెసివ్ నౌన్స్ ఎట్లా యూజ్ చేస్తామో. సో, పొసెసివ్ రూపంలో ఉన్న నౌన్ పొసెసివ్ కేస్‌లో ఉంది అని చెప్తాం. సింపుల్. సింపుల్ యాస్ దట్. ఎట్లా? దిస్ ఈజ్ హరీస్ పెన్. ఇక్కడ హరి అన్న నౌన్ చూడండి. తర్వాత వచ్చిన పెన్ అనే నౌన్ మీద హక్కులు ఎవరికున్నాయని తెలుపుతుంది కదా! అది కూడా ఎట్లా వచ్చింది? అపాస్ట్రఫీ ఎస్‌తో వచ్చింది. ఇట్లా పొసెసివ్ నౌన్‌ని పొసెసివ్ కేస్ లేదా జెనిటివ్ కేస్‌లో ఉన్న నౌన్ అంటారు. నౌన్స్ రాగలిగిన 5వ కేస్ ఏది అనంటే వొకేటివ్ లేదా నామినేటివ్ ఆఫ్ అడ్రెస్ అని అంటారు. దీని పొజిషన్ ఏంది అంటే అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనంటే దీనికి బైండింగ్ ఏమి ఉండదు. ఇక్కడ రావాలా, ఆబ్జెక్ట్ పొజిషన్‌లో రావాలా, సబ్జెక్ట్ పొజిషన్‌లో రావాలా, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక నిర్దిష్టమైన స్థానం అంటూ ఏది లేదు. ఇది ఎక్కడన్నా రావచ్చు. ఎందుకు అనంటే ఇటువంటి కేస్‌లో ఉన్న నౌన్ సెంటెన్స్‌కి కంపల్సరీ కాదు. ఇది సెంటెన్స్‌కి ఇండిపెండెంట్‌గా ఉంటది. అందుకే అబ్సల్యూట్ అంటారు దీన్ని పొజిషన్. సెంటెన్స్‌లో ఎక్కడైనా రావచ్చు. దీనికి బైండింగ్ ఏం లేదు. పరిమితులు ఏం లేవు. ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీరు ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు అమ్మతో చెప్తున్నారు. ఏమని? ఐయామ్ గోయింగ్ ఔట్ అన్నారు. ఆల్‌రైట్. ఈ మాటలు మీ మమ్మీతో చెప్పారు. ఇది నార్మల్ సెంటెన్స్. ఒకవేళ ఇదే సెంటెన్స్‌ని కొంచెం చేంజ్ చేసి అమ్మ నేను బయటికి పోతున్నా అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? మామ్ ఐయామ్ గోయింగ్ ఔట్ అని చెప్తారు. కాకపోతే ఇక్కడ మామ్ అని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ అమ్మతో. అమ్మని ఏమని పిలుస్తున్నారు? మామ్ అని పిలుస్తున్నారు. అదే ఆమె పేరు. ఇది ఒక నౌన్ కదా! ఈ నౌన్ వాడకం సెంటెన్స్‌కి సంబంధం లేదు. అయినా కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ పేరును గనక సెంటెన్స్‌లో భాగం చేస్తే అట్లాంటప్పుడు ఆ పేరుని ఆ సెంటెన్స్ నుంచి సెపరేట్ చేయాలి. ఎట్లా సెపరేట్ చేస్తారు? కామాతో సెపరేట్ చేస్తారు. ఇట్లా సెంటెన్స్‌కి సంబంధం లేకుండా కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ పేరుని సెంటెన్స్‌లో ఇన్సర్ట్ చేస్తే అటువంటి నౌన్ వోకేటివ్ కేస్‌లో ఉంది అని అంటారు. దీనికే ఇంకో పేరేంది? నామినేటివ్ ఆఫ్ అడ్రెస్. నామినేటివ్ ఆఫ్ అడ్రెస్. గుర్తుపెట్టుకోండి. నామినేటివ్ అంటే నేమ్ ఆఫ్ అడ్రెస్ అని అంటే ఎవరినైతే అడ్రెస్ చేస్తున్నామో వాళ్ళ కోసం వాడే నౌన్ అని అర్థం. ఎవరిని అడ్రెస్ చేస్తున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళను. మనం ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మనకు ఏమైతారు? ఫస్ట్ లెసన్ పర్సన్స్ లెసన్‌లో డిస్కస్ చేసినాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మాట్లాడే వ్యక్తి మీరు అమ్మతో మాట్లాడుతున్నారు కాబట్టి అమ్మ మీకు సెకండ్ పర్సన్ అయితది. కానీ సెకండ్ పర్సన్‌కి యూజ్ చేసే యూ అనే ప్రొనౌన్ కాకుండా వాళ్ళ పేరు తీసుకొని సెంటెన్స్‌లో ఇంక్లూడ్ చేస్తే గనుక అది వోకేటివ్ కేస్‌లో ఉన్న నౌన్ అంటారు. దానికే ఇంకో పేరేంది? నామినేటివ్ ఆఫ్ అడ్రెస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ గోయింగ్ ఔట్ మామ్. ఇక్కడ మామ్ అన్న నౌన్ అమ్మని రెఫర్ చేయడానికి, అడ్రెస్ చేయడానికి మనం వాడే నౌన్.
సెంటెన్స్ ఎండ్కి వచ్చింది కాబట్టి దాని ముందు కామా పెట్టి ఈ నౌన్ని మిగిలిన సెంటెన్స్ నుంచి సపరేట్ చేయాలి. ఇట్లాంటప్పుడు కూడా ఈ నౌన్ వోకేటివ్ కేసులో ఉంది లేదా నామినేటివ్ ఆఫ్ అడ్రస్ కేసులో ఉంది అని చెప్తారు. దీని పొజిషన్ అబ్సల్యూట్. ఎందుకు అబ్సల్యూట్ అని అంటే ఇది వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్, ఆబ్జెక్ట్ పొజిషన్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో రావాలని చెప్పి ఇట్లా బైండింగ్ రూల్ ఏమి లేదు దీనికి. సెంటెన్స్లో ఎక్కడైనా రావచ్చు. ఎక్కడన్నా అంటే ఎక్కడైనా రావచ్చు. అప్పుడప్పుడు సెంటెన్స్ మధ్యలో కూడా రావచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడన్నా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీరు టీచర్ కదా అని అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఇట్లా కూడా చెప్పొచ్చు. ఐ యామ్ ఎస్ సార్ ఆ టీచర్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని సార్ అని సంబోధిస్తున్నారు. మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ ఏంటి? ఎస్ ఐ యామ్ ఏ టీచర్. ఎస్ ఐ యామ్ ఏ టీచర్ ఇట్లా చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎస్ అన్నది స్టార్టింగ్ నుంచి మధ్యలోకి షిఫ్ట్ చేసి సార్ అని ఆయన సంబోధిస్తున్న నౌన్ కూడా మధ్యలో ఇంక్లూడ్ చేయొచ్చు. దీన్ని పంక్చుయేషన్ వైజ్ ఎట్లా ప్రజెంట్ చేస్తారు అని అంటే ఐ యామ్ ఏ టీచర్ అన్నది మీ సెంటెన్స్. ఫస్ట్ ఈ ఎక్స్ట్రా వర్డ్స్ని సపరేట్ చేయండి. దానికి ముందు తర్వాత కామాస్తో అండ్ ఎస్కి సర్కి మధ్యలో కూడా కామా పెట్టి ఇట్లా సపరేట్ చేయొచ్చు. ఐ యామ్ ఎస్ సార్ ఆ టీచర్. ఇక్కడ సర్ అని మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని సంబోధిస్తున్నారు. సెంటెన్స్లో ఎక్కడ వచ్చింది? ఇది మధ్యలో వచ్చింది. దీనికి రెగ్యులేషన్ ఏమీ లేదు, ఎక్కడన్నా రావచ్చు. వోకేటివ్ కేసులో ఉన్న నౌన్ సెంటెన్స్లో ఎక్కడన్నా రావచ్చు. అందుకే దాన్ని పొజిషన్ ఏమని తెలుసుకున్నాం? అబ్సల్యూట్. రైట్, ఇట్స్ పొజిషన్ ఈజ్ అబ్సల్యూట్. ఎక్కడైనా రావచ్చు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొజిషన్. అట్లాంటి నౌన్ ఏ కేసులో ఉంది అని అంటాం? వోకేటివ్ కేస్ లేదా నామినేటివ్ ఆఫ్ అడ్రస్ కేస్. సో ఇంగ్లీష్లో నౌన్స్ ఎన్ని కేసెస్లో రావచ్చు? మొత్తం 5 కేసెస్. నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ కేస్, యాక్యుజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ కేస్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనొచ్చు. అట్లాంటప్పుడు యాక్యుజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ కేసులో ఉంది అని అంటారు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన నౌన్ని. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే దాన్ని డేటివ్ కేసులో ఉంది అని అంటారు. అట్లే పొసెసివ్ కేస్, దానికి ఇంకో పేరు జెనిటివ్ కేస్. ఇది పొసెసివ్ నౌన్స్ని పొసెసివ్ కేసులో ఉన్న నౌన్స్ అని అంటాం. వోకేటివ్ కేస్ ఏందో ఇంతకుముందే చూసినాం కదా, దాన్ని నామినేటివ్ ఆఫ్ అడ్రస్ అని అంటారు. కాకపోతే ఈ రెండు కేసెస్కి ఒక దగ్గర క్లాష్ వస్తుంది. నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ కేస్, ఇంకోటి యాక్యుజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ కేస్. ఈ రెండు కేసెస్కి ఒక దగ్గర క్లాష్ వస్తుంది. అది ఎక్కడ అనంటే సపోజ్ ఒక హైపోథెటికల్ సిచ్యుయేషన్ తీసుకుందాం. ఎవరో మిమ్మల్ని అడిగారు మీ డాడీ ఏం చేస్తారు అని. దానికి మీరు ఆన్సర్ ఇట్లా చెప్తున్నారు, మై డాడీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ వర్బ్ ఏంది? ఈజ్. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న మై డాడ్ అన్న నౌన్ ఫ్రేజ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ పొజిషన్ ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్ నామినేటివ్ కేసులో ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి వర్బ్కి రైట్ సైడ్ ఉన్న ఏ టీచర్ అనే నౌన్ ఫ్రేజ్ తీసుకుందాం. ఇది ఆబ్జెక్టా? నో, రైట్. లింకింగ్ వర్బ్స్కి ఆబ్జెక్ట్స్ ఉండవు. ఈజ్ ఏ లింకింగ్ వర్బ్ కదా. లింకింగ్ వర్బ్ స్పెషాలిటీ ఏంది? లింకింగ్ వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్, దానికి రైట్ సైడ్ ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్ ఒకటే వ్యక్తిని సూచిస్తుంటాయి. ఇక్కడ లింకింగ్ వర్బ్స్కి ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఉండగలిగిన వర్బ్ ఉండాలంటే అది యాక్షన్ వర్బ్ అయి ఉండాలి. బట్ లింకింగ్ వర్బ్స్ ఆర్ నాట్ యాక్షన్ వర్బ్స్. రిమెంబర్ దిస్. ఇప్పుడు ఈ నౌన్ లేదా ప్రొనౌన్ అంటే లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ వచ్చిన నౌన్ లేదా ప్రొనౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్కి కాంప్లిమెంట్ లాగా పనిచేస్తుందని మనం లింకింగ్ వర్బ్స్ లెసన్లో చూసినాం కదా, కాంప్లిమెంట్. ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ ఏ కేసులో ఉంటుంది అని అంటే సేమ్ దాని సబ్జెక్ట్ ఏ కేసులో ఉంటుందో కాంప్లిమెంట్ కూడా అదే కేసులో ఉంటుంది. అంటే నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ కేసులోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ లింకింగ్ వర్బ్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ కేస్ నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేసులోనే ఉంటుంది. లింకింగ్ వర్బ్కి లెఫ్ట్ సైడ్ వచ్చిన నౌన్ అండ్ ప్రొనౌన్, రైట్ సైడ్ వచ్చిన నౌన్ అండ్ ప్రొనౌన్, ఈ రెండు కూడా ఎప్పుడు నామినేటివ్ కేసులోనే ఉంటాయి. So that's it guys. With this we have come to the end of the nouns lesson. This is the last topic in nouns lesson. ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఈ లెసన్ మీద ఈ టాపిక్ మీద ఇంతవరకు ఏ క్వశ్చన్ అయితే అడగలేదు కాబట్టి యూ మే చూస్ టు ఐదర్ వాచ్ ఇట్ ఆర్ నాట్. దట్స్ యువర్ రిస్క్ ఆఫ్ కోర్స్. ఆల్రైట్, నౌ గైస్ వెరీ సూన్ ఐఎమ్ లాంచింగ్ మై యాప్, మేబీ ఇన్ అనదర్ 3-4 days. దాంట్లో ఫస్ట్ నేను ఫ్రీ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తాను. ఎప్పుడైతే అది యాప్ రెడీ అయిపోతుందో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతా అలాంగ్ విత్ ఫ్రీ టెస్ట్ సిరీస్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత డీప్ ఉంది అనే దాంతో సంబంధం లేకుండా మీరు ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఎన్ని మార్కులు వస్తాయి అనేది కాదు ఇంపార్టెంట్, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చూసుకోవడానికి. అల్టిమేట్లీ నేను ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. అటెంప్టింగ్ ది టెస్ట్ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్. సో వీలైనంది సార్లు టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఏ హంబుల్ రిక్వెస్ట్ గైస్, kindly like, share and subscribe to my channel. Like my videos, share them and subscribe to my channel. Thank you very much. We'll meet in the next video that is about pronouns lesson. Thank you.